హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సరాస్ నేచర్. ఈరోజు మనం టెర్రస్ గార్డెనింగ్లో భాగంగా పొనగంటి ఆకుకూర కోసం తెలుసుకుందామండి. ఈ పొనగంటి ఆకుకూర ఎక్కువగా పల్లెటూర్లలో పొలం గట్ల పరిసర ప్రాంతాల్లోనూ చిన్న చిన్న కాలువలు, గుంతలు, తర్వాత చెరువులు అంటే నీరు ప్రవహించే ప్రాంతాల్లో ఎక్కువగా ఇది కనిపిస్తూ ఉంటుందండి. వై? బికాజ్ దీనికి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండాలన్నమాట. అంటే లైక్ ఎలా చెప్పాలి, ఇప్పుడు మనం వరి పండించే ప్రాంతాలు చూడండి, వరి పండించే పొలాల్లో ఎక్కువగా వాటర్ ఉంటుంది. సో అలాంటి తడిదనం తేమ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మాత్రమే ఇది బాగా గ్రోత్ అవుతుందన్నమాట. సో అందుకని అలాంటి పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీనికి డ్రైగా ఉంటే కనుక, నేల చాలా పొడి బారినట్టుగా ఉంటే కనుక పనికిరాదు, తడిగానే ఉండాలన్నమాట. ఇది ప్రజెంట్ నవేడేస్ ఇది మార్కెట్లో కూడా అవైలబిలిటీలోకి వస్తుందండి. ఇదివరకు ఎవరికి సరిగా అవగాహన లేదు, బట్ నవేడేస్ చాలామందికి దీని గురించి తెలుస్తుంది, అవగాహన ఉంది. మార్కెట్లో కూడా అవైలబిలిటీలో ఉంటుంది. సో మార్కెట్కి వెళ్ళి మనం ఈజీగా తెచ్చుకోవచ్చు. నేను కూడా మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నానండి. తెచ్చుకొని ఆకులన్నీ తీసేసి దాన్ని రీప్లాంటేషన్ చేశాను అనమాట. చూడండి, పీసెస్గా కట్ చేశాను, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి దాన్ని ముందు రోజు నైటే నేను ఒక టబ్ ఏర్పాటు చేసుకున్నాను. తడి ఉండేలాగా వాటరింగ్ అది చేసి తేమ ఉండేలాగా ఏర్పాటు చేసుకున్నాను. నెక్స్ట్ డే రీప్లాంటేషన్ చేశాను అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఈజీ ప్రాసెసింగ్ అనమాట. ఇంకేం చెప్పాను కదా, దీనికి తడి ఎక్కువగా ఉండాలి అని చెప్పాను కదా, అది ఈజీ ప్రాసెసింగ్ అయిపోతుంది. గ్రోతింగ్ కూడా చాలా ఈజీ అండి. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారంగా అయితే కనుక 10 డేస్లోనే చాలా బాగా గ్రోత్ అయిపోతుంది ఈ ఆకుకూర. అంటే మెయింటెనెన్స్ చాలా తక్కువ, అంత ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. బట్ ద థింగ్ ఈజ్, మనం మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి వాటరింగ్ చేసుకుంటే ఆ మట్టి ఉంది కదా, మట్టిలో తడిదనం అలాగే ఉంటుంది, డ్రై అయిపోకుండా. దానివల్ల ఏంటంటే ఈ పొనగంటి ఆకుకూర కొంచెం హెల్దీగా గ్రోత్ అవుతుంది. అంతే, అంతకు మించినటువంటి ఎక్స్ట్రా దీనికి ఏవి కూడా మనం చేయనవసరం లేదు. అండ్ దీనివల్ల కలిగే ఉపయోగాల గురించి చెప్పాలి అంటే ది మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కంటి చూపుకి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఏమున్నా కూడా ఈ ఆకుకూరని మనం రెగ్యులర్ డైట్లో చేర్చుకొని వీక్లీ వన్స్, కుదిరితే వీక్లీ ట్వైస్ కూడా మనం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక కంటి చూపుకి సంబంధించినటువంటి సమస్యలు ఏమున్నా క్రమక్రమంగా మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తాయన్నమాట. చాలామంది మన ఇళ్లలో పెద్దవాళ్ళు ఉంటారు, వారికి కొంచెం కళ్ళు మసకబారడం, మసకగా ఉండడం, సరిగ్గా కనిపించకపోవడం లాంటి సమస్యలు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. అండ్ పిల్లలకు కూడా ఇప్పటి నుంచే బై చైల్డ్హుడ్ నుంచే మనం ఇలా అలవాటు చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో ఎటువంటి సమస్యలు రాకుండా మనం నివారించిన వాళ్ళం అవుతాం. సో నేనైతే ఇది యూజ్ చేస్తున్నానండి చాలా రోజుల నుంచి, చాలా బాగుంది కూడాను. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈజీ మెయింటెనెన్స్ అని చెప్పాను కదా, దీనికి ఎక్కువ మెయింటెనెన్స్ కూడా మనకి అక్కర్లేదు. సో డెఫినెట్గా అందరూ ట్రై చేయండి. మీ ఇంట్లో నాకు మళ్ళీ టెర్రస్ గార్డెనింగ్లోనో లేకపోతే చిన్న తొట్టిలోనో పెట్టి పెంచుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా అండి? చూసారు కదా, ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ అండ్ హెల్దీ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.